హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఇంకా మార్నింగ్ ఏమేమి చేస్తారన్నది వీడియోలో మీకు చెప్తాను. ఇంక మీరు కూడా వీడియో చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా టీ కాసేసుకొని ఇక్కడైతే సోడి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సోడి జావ అయితే ఉడుకుతుందండి. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంక నేను పప్పుచారు కూడా ఇంకా ముందైతే పప్పు ఇంకా బాగా ఉడికిపోయాక అప్పుడు పప్పుచారు కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. పప్పులోనైతే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని బాగా ఉడకపెట్టేసుకున్నాక అప్పుడు చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఇంకా అందుట్లో అయితే కొంచెం కారము ఒక స్పూన్ కారం, ఒక 3 స్పూన్‌లయితే ఇంకా గొరకప్పు అయితే వేసుకున్నాను. ఇంకా చింతపండయితే ఇంకా పులుసు వేసేసుకొని, ఇంకా తర్వాత మనం బాగా తిప్పేసుకొని అప్పుడు ఉప్పు, కారం వేసేసుకున్నాక అప్పుడు కొంచెం మళ్ళీ పసుపు అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇంక మనం మరగబెట్టేసుకోవడమే పప్పుచారు అయితే. ఇంకా ఇంట్లో అయితే ఈ మధ్యన అయితే ఇంక పప్పుచారు అయితే కాయడం లేదు. ఇంక ఈ రోజైతే ఇంక ఎలాగా పప్పుచారు ఇంకా కాయాలని ఇంకా అనిపించింది. ఇంకా అవుద్దా అవ్వదేమో అనుకున్నాను కానీ మార్నింగ్ పొద్దున్నే ఇంకా మా వారైతే ఇంకా కాయమన్నారని ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇంక ఈ రోజైతే కాస్తున్నాను. అలా పప్పుచారు మరిగేటప్పుడు కరివేపాకు మనం రెల్లల కింద వేసుకుంటే టేస్ట్ కూడా బా వస్తదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పప్పుచారు అలా అయితే. ఇక్కడైతే ఇంక నేను తాలింపుకైతే రెడీ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు తీస్తున్నానండి. వెల్లుల్లిపాయలు అలాగే ఇంకా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ అయితే ఇంక మనం తాలింపుకైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా తాలింపయితే చేసేసుకొని ఇంకా ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా రైస్ కూడా పెట్టాను. ఇంకా రైస్ కూడా ఇంకా ఉడుకుతుందండి. ఇంక ఇటు సైడ్ అయితే పప్పుచారు కూడా మరుగుతుంది. పప్పుచారు మనకి బాగా మరుగుతేనే మనకి బాగా టేస్ట్ వస్తదండి. అందులో కొంచెం వేరుశనగ నూనె ఉంటది కదండీ! ఆయిలు అది వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా చూపిస్తానండి మీకు తాలింపు ఎలా చేస్తది, ఏం చేస్తాను, ఏంటని చూపిస్తున్నాను మీకు. ఇటు సైడ్ అయితే ఇంకా రైస్ అయితే ఇంక పొంగొస్తుంది. ఇక్కడైతే ఇంకా పప్పుచారు అయితే ఇంకా మరుగుతుందండి. ఇంకా బాగా మరిగిపోయాక అప్పుడు మనం ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా నంచుకోవడానికైతే ఇంకా ఫ్రై గట్ట ఇంకేమీ చేయలేదండి. నాకు చేయడానికైతే ఇంకా అవ్వలేదు. ఇంక పొద్దున్నే ఇంకా పప్పుచారు కాయడమే ఇంకా పెద్ద టైం పట్టేద్దండి. ఇక్కడైతే ఇంకా వడియాలు ఏపుతున్నానండి. వడియాలంటే ఇంక మా అమ్మ అయితే మొన్న నాకు గొట్టాలు కావాలంటే మనకి చిన్నప్పుడు తినేవాళ్ళం కదండీ గొట్టాలు. ఇంకా రూ. 5కి ఒకోటి రూపాయి గొట్టాలొచ్చేయి కదండీ! యెల్లో కలర్‌లో. ఇంకా అవైతే ఇంకా మా అమ్మాళ్ళ దగ్గరలో కిరాణా షాప్‌లో అమ్ముతున్నారంటే ఇంకా నాకైతే తెచ్చిందండి. తెస్తే ఇంకా అవైతే ఇక్కడైతే ఫ్రై చేశాను. ఇంక పప్పుచారులోకైతే ఇంకా బావుంటాయి అయ్యని. ఇంకా తర్వాతయితే ఇంకా డబ్బాలయితే వేసేసుకొని ఇంక అప్పడాలైతే మా వారు తెచ్చారండి. గొట్టాలైతే ఇంకా నేను ఆయిల్ హీటెక్కాక గొట్టాలైతే ఇంకా వేపుకుంటున్నాను. ఇంకా పప్పులోకి బాగా బావుంటాయి.